డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. అమ్మ, సోషల్ మీడియాలో ఒకటి చాలా వైరల్ అవుతుంది, అంటే 5 స్నాప్స్ అని. అంటే ఒక అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఒక మానసిక బాధను కలిగించాలన్న ఉద్దేశంతో ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో తను ప్రైవేట్గా ఉన్నప్పటి ఫొటోస్ని, ఒక 5 ఫొటోస్ని తనకు షేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అసలు మనం మాటల్లో చెప్పలేం, అంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి విజ్ఞత మర్చిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గురించి మర్చిపోయింది, సొసైటీ గురించి మర్చిపోయింది, తన గురించి తను కూడా మర్చిపోయింది. ఎందుకు అమ్మాయిలు ఇంత దారుణంగా తనను పబ్లిక్ చేసుకుంటున్నారంటారు, ప్రైవేట్ టైంలో ఉండంగా కూడా? జనరల్గా ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా ఈ ఈ మానసిక ప్రవృత్తి అంటే రివెంజ్ యాటిట్యూడ్, మెయిన్లీ పగ, ప్రతీకారం. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయన్నా పగ ప్రతీకారాలతోటే కదా. ఈ ఆవేశంతో రగిలిపోతుంటారు వాళ్ళు. ఆ రగిలిపోతున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఉచ్చం నీచం, పరువు, ప్రతిష్ట 10 మందికి తెలుస్తుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. అట్లాగా ఈ అమ్మాయి కూడా ఒకప్పుడు అబ్బాయితో తిరిగింది, లవ్ చేసింది, ఏదో తిరిగారు, అయిపోయింది, బ్రేకప్ చెప్పేసుకున్నారు. మళ్ళీ రెండో వాడి దగ్గరికి చాలా ఈజీగా జంప్ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే ఒకటితో తిరిగిన తర్వాత అంత ఈజీగా ఇంకొకటి దగ్గరికి ఎలా జంప్ అవుతారు అసలు. సరే జంప్ అయింది, జంప్ అయినా వాడు ఇంకా మైండ్లో కొద్దిగా ఉండిపోయాడు. చేత వాడి మీద కోపం కాబట్టి వాడిని ఏదో విధంగా హింసించాలి, వాడిని ఏదో విధంగా బాధ పెట్టాలి. వాడిని ఎలా బాధ పెట్టాలి అనుకుందంటే ఈ అమ్మాయి రెండో వాడితో క్లోజ్గా ఉన్నటువంటి అసభ్యకరమైన వీడియోలో తీసిందో ఫోటోలో తీసిందో తీసి వాడికి పంపించింది. అంటే ఇంకొక పురుషుడితో ఈ అమ్మాయి ఉన్న సంబంధం చూసి వాడు బాధపడాలి, వాడు బాధపడాలి అనుకుని మాత్రమే అనుకుంది. కానీ అందులో నువ్వున్నావు కదా ఫోటోలోనో వీడియోలోనో, నువ్వు ఫలానా అన్నప్పుడు నీ క్యారెక్టర్ గురించి పబ్లిక్కి తెలిసిపోవట్లేదా, సమాజం అందరికీ తెలిసిపోవట్లా? నీ పేరెంట్స్ చూస్తే ఏమైపోతుంది? ఇప్పుడు బీటెక్ ఏదో చదివారనుకుంటారు, బీటెక్ చదువుకున్న వాళ్ళల్లో కూడా ఈ విజ్ఞత లోపించి పగా ప్రతీకారాలతో రగిలిపోయి ఎంతసేపటికి అవతల వాడిని బాధ పెట్టే ఉద్దేశంతో పెట్టావు, కానీ నువ్వు కూడా బాధపడుతున్నావు కదా. రేపొద్దు నీ పేరెంట్స్ చూస్తే తిట్టరా, సొసైటీ చూస్తే తిట్టదా? అసలు నీకు పెళ్ళి అవుతుందా? పెళ్లి కావాల్సిన పెళ్ళి అనుకుంటా. రేపు పొద్దున ఎవడన్నా ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకున్న వాడి ఫ్రెండో ఎవడో ఈ వీడియో వాడికి పంపిస్తాడు. పంపించాక వాడు చేసుకోగలడా? పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు కదా. ఇన్ని ఆలోచనలు లేవు అమ్మాయి మైండ్లో. ఎంతసేపు పగా ప్రతీకారం అంతే. వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి, వాడు లేకపోతే నాకు ఎవడో దొరకడు అనుకున్నాడా, నాకు ఇంకోటి దొరికాడు అని వాడితో క్లోజ్గా ఉన్నవే వాడికి పెడుతోంది. కానీ ఉచ్చం నీచం మర్చిపోయి 10 మందిలో నేను పల్సన్ అయిపోతున్నాను, వ్యక్తిగతంగా నేను దిగజారిపోతున్నాను అన్న విషయం అమ్మాయి మర్చిపోయింది. లేకపోతే ఇంత పబ్లిక్గా ఎలా పెట్టగలుగుతుంది? సోషల్ మీడియాలో పెట్టిందంటే అది ఎంతమంది, ఎన్ని వేల మంది చూస్తుంటారు, అది వైరల్ అయిపోతుందని ఆలోచన అమ్మాయికి ఉండదా? సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఇంతమంది ప్రపంచంలో చూసిన తర్వాత రేపు నీకు పెళ్ళి అవుతుందా? ఇప్పుడున్న ఈ సోకాల్డ్ ఫ్రెండ్ ఎవరో వాడు పెళ్లి చేసుకుంటాడా నిన్ను? వాడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, నీ జీవితం సక్సెస్ఫుల్గా నడుస్తుందా? ఏమాత్రం తేడా వచ్చినా అప్పుడు వాడితో తిరిగావు, ఇప్పుడు నాతో తిరిగావు అనే మాట పడాలి కదా. అన్నింటికి క్యారెక్టరే ప్రధానం అమ్మ. అందుకే చెప్తాను నేను, క్యారెక్టర్ వదులుకున్నారు అంటే వాళ్ళకి దిగజారిపోయినట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తలెత్తుకొని అయితే తిరగాలి కదా. వాళ్ళు ఎలా తిరుగుతారు? అమ్మాయికి వెనక చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, పరువు పోయినట్టే కదా. వాళ్ళ కుటుంబ పరువు పోయింది, నీ ఒక్కటి పరువు పోలా, మొత్తం కుటుంబం పరువే పోయింది. వాళ్ళు నెత్తి నీరు బాదుకొని బయటకు వెడితే ఎవరేమంటారో తెలియక కుమిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పేరెంట్స్కు. ఏది దేనివల్ల? నువ్వు చేసిన ఈ ఆవేశం వల్ల. నువ్వు ఏదో తిరగవు, తగలబడ్డావు, అది అయిపోయింది. వాడి మీద రివెంజ్ కోసం ఇంకొకటితో కలిసి ఫోటోలు పెట్టడం ఏంటి? ఇబ్బంది పెడుతున్నాడని, అంటే ఊరికే వద్దన్నా కూడా వెంట పడుతున్నాడు, నేను బ్లాక్ చేసినా ఎక్కడికి పడితే అక్కడికి వస్తున్నాడు, ఏదో ఒక రకంగా మొత్తానికి పూర్తిగా వదిలించుకోవాలి అని. వాడు మర్చిపోలేకపోయింది, వాడు మర్చిపోలేకపోయాడు అమ్మాయిని. అందుకని ఎక్కడ ఉంటే అక్కడికి వస్తున్నాడు. వాడిని వదిలించుకోవాలంటే ఇంకొకటితో కలిసి ఉంటే ఆ అమ్మాయిని నన్ను వదిలేస్తాడో అని అనుకుంది. వాడు వదిలేస్తాడని అనుకున్నావు, కానీ ఇంకొకటితో కలిసి ఉన్న సంగతి 10 మందికి అర్థమవుతోంది అని ఉండాలి కదా. గుంభరంగా ఉండవలసిన విషయాన్ని పబ్లిక్లో పెట్టేసింది కదా. అదే చెప్తుంటా, ఆవేశం, ఆ రివెంజ్ తీర్చుకోవడం, పగ ప్రతీకారంలో, ఆ తాత్కాలికమైన ఆవేశంలో అసలు ప్రజెంట్ ఏం జరుగుతోంది, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోతున్నారు జనం. ఇప్పుడు చంపేవాళ్ళు చంపేస్తున్నారు, చంపేసా బాగానే ఉంది, కానీ పట్టుబడితే నీ జీవితం ఏంటి అన్న రెండో కోణం ఆలోచించట్లే ఎవరు. నేను చంపేశానంతే, వాడు మీ కోపం వచ్చింది, నేను హత్య చేశానంతే. కానీ దొరికితే ఏమవుతానన్న రెండో విషయం ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు పరీక్షకు వెళ్తున్నావు, పాస్ అవుతావు, పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే అని ఎందుకు ఆలోచించరు? అది మర్చిపోతున్నారు. రెండో యాంగిల్ ఆలోచించడం మర్చిపోతున్నారు. ప్రతిదానికి 2 కోణాలు ఉంటాయి.
ఒకవైపు, రెండోది రెండో ఇప్పుడు వైపు. ఈ 5 స్నాప్స్ అనేది మనకు ఆవిడ పిక్స్ ఒక 5 స్నాప్స్ పంపించింది కాబట్టి తెలిసింది. ఉమ్. ఇలాంటివి తెలియనివి చాలా ఉన్నాయంటారమ్మా? ఉండొచ్చు, లేదా ఈ అమ్మాయిని ఆదర్శంగా తీసుకుని ఇంకా కొంతమంది స్టార్ట్ చేయొచ్చు. ఉమ్. ఇంకా అంత బ్రతికించలేదు ఆడవాళ్ళందరూ, ఇది గుమ్మరంగా చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పబ్లిక్ లో ఎప్పుడైతే పెట్టిందో ఇది ఆదర్శంగా తీసుకుని ఇంకా కొంతమంది చెలరేకపోవచ్చు, మేము పెడతామని. అంటే కొంతమంది కూడా వారి పేర్స్ ముందు ఇలా అంటే కళ్ళ ముందు ఇలా చేస్తేనే అని క్లోజ్ గా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. మీ అవును, దృష్టిలో అవును. ఏమైనా ఉన్నాయి అలాంటివి? అవును, అలా జరుగుతున్నప్పుడే ఇవతల వాడికి ఆవేశం వస్తుంది, అంతే అనుకుంది. కానీ ఆవేశంలో వాడేం చేస్తాడో, నన్ను కాదని ఇంకొకటితో తిరుగుతావా, నేను నిన్ను చంపచ్చు, వాడిని చంపచ్చు. ఇప్పుడు భార్య ఎవరితోటో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే చాలా మంది ఏం చేస్తారు, వాడిని చంపేస్తారు. ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుని వాడిని చంపే, పెళ్ళాన్ని చంపరు. పెళ్ళాన్ని చంపుకోవచ్చు కదా, మళ్ళీ వీడికి నష్టం పెళ్ళాన్ని చంపుకుంటా, అందుకని అవతల వాడిని చంపేస్తారు. కమాండర్ నానావతి అని ఇప్పుడు చాలా సంవత్సరాల కిందట కథ ఇది. కమాండర్ నానావతి కేసులో కూడా అలాగే అయింది. భార్య ఎవరితోటో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుందని వాడిని చంపేశాడు. వాడిని చంపడం ఎందుకు, పెళ్ళాన్ని ఎందుకు చంపుకోలేకపోయావు? అలాగే ఇప్పుడు ఈ రివెంజ్ తీర్చుకోవడానికి నువ్వు వాడికి పంపించావు కరెక్టే, కానీ వాడు కూడా నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వీడిని చంపేయచ్చుగా, లేదా నిన్నే చంపేయచ్చు కదా. కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే కదా ఇది. వాడి మనసులో ఎలాంటి భావం ఉందో నిన్ను వదలలేపాడు కరెక్టే, కానీ దానికి ఇదే మార్గమా, వాడికి ఇలా పంపించేస్తే వాడు మానేస్తాడని అనుకుంది. కానీ రెండో యాంగిల్ ఆలోచించాలి, వాడు మానేస్తాడో నీ మీద ప్రతీకారం తీర్చుకుంటే అన్న ఆలోచన అమ్మాయికి రాలా. నీ మీద వాడు ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా, వాడిని చంపేయచ్చు, నిన్ను చంపేయచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ఇప్పుడు చేసిన పనికి వాడి ప్రతీకారం సంగతి అటుంచి పరువు పోయింది, నీ బంధువుల్లో తెలిసిపోయింది, 10 మందికి తెలిసిపోయింది, వైరల్ అయిపోయింది, నీ ఇంట్లో నీ ఫ్యామిలీ అందరూ బయట తలెత్తుకు తిరిగే పరిస్థితి పోయింది, పరువు మర్యాద అన్నీ మంట కలిసిపోయాయి. దీనివల్ల నువ్వు సాధించింది ఏమన్నా ఉందా? ఇక వాడి యాంగిల్ ఆలోచిస్తే వాడు పగ ప్రతీకారంతో రేపొద్దు నిన్నే చంపుతాడో వాడినే చంపుతాడో తెలియదు. ఇప్పుడు నువ్వు ఎలా పగతో చేసావో వాడు అలాగే పగతో రివెంజ్ తీర్చుకోవచ్చు కదా. అందుకని ఎప్పుడు కూడా పగ ప్రతీకారం అనేవి మనిషికి శత్రువులేనమ్మా. ఎప్పుడైనా సరే నీకు, అందుకే మన వాళ్ళు అంటారు చూడు, కోపం వస్తే 10 అంకెలు లెక్క పెట్టుకోమని. ఆ క్షణంలో ఉండే ఆవేశం 2 నిమిషాలు పోతే దాని తీవ్రత తగ్గుతుంది, ఒక రోజు పోతే ఇంకా తగ్గుతుంది. మరుసటి రోజు ఆలోచిస్తే ఇంత వేడి మీద ఆలోచించరు, వాడిని చంపేద్దామన్న కోపం మొన్నటి రాకపోవచ్చు. అంచేత ఎప్పుడు కూడా ఆవేశం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా సరే సరైన ఫలితాన్ని ఇవ్వవు. అంచేత ఆగాలి, ప్రశాంతమైన చిత్తంతో ఆలోచిస్తే మార్గం దొరకవచ్చు, లేదా వాడి కర్మాన్ని వాడైపోతాడు అనుకోవచ్చు. ఇప్పుడు 10 మందిలో అలరైపోయింది కదా. అంచేత ఈఎంఐ కాదు, ఎవరైనా సరే ఆవేశంలో, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే అవి ఎప్పటికైనా ప్రమాదకరమే. రివెంజ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ ఉండకూడదు మనిషిలో, అది చేటే తెస్తుంది, మనిషికి లాభం చేయదు, చేటే తెస్తుంది. ఇప్పుడు ఈఎంఐ పంపించిన 5 వైరల్ అయిపోవడంలో మొట్టమొదటి దాంట్లోనే వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని ఏదో చెప్పారు. అంటే ఆ అమ్మాయి ఇంకొకరితో ఉంది అనేప్పటికీ వాడి బాధ కలిగి ఫోటో చూడంగానే ఇంకా అసలు వాడికి ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపులోంచి కోపం రావచ్చు, ప్రతీకారం రావచ్చు, ఏదైనా రావచ్చు. తర్వాత మగవాళ్ళు కూడా నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వంటే ఇష్టం లేదు అన్న అమ్మాయి నువ్వు ఎంత వెంటబడితే నీ దగ్గరికి వస్తుంది. నిన్ననే ఏదో చూశాను టీవీ సీరియల్లో, నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదంటాడు వాడు. నీకు దక్కపోతే ఎవరికి దక్కకూడదని ఎందుకు అనుకుంటా, నీకు అక్కర్లేదు వదిలేయి, నిన్ను ఇష్టపట్టలేదు ఎందుకు వదిలేయవు నువ్వు, నాకే కావాలి, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్న ఈ వాంఛ ఎందుకు, ఈ ప్రతీకారం ఎందుకు, ఈ పగ ఎందుకు? అంటే కొన్ని రోజుల వరకు నన్ను ఇష్టపడింది, ఇప్పుడు ఎందుకు పడింది ఇష్టపడట్లేదు? కారణం ఏదో చెప్పేది ఉంటుంది కదా, ఏదో ఇద్దరి మధ్యన తేడా వచ్చింది, ఇష్టపడలేదు, పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు సంసారం చేశాక ఇష్టపడక వేరే వాడితో పెడుతున్నారు. ఇంక ఇదేంటి, ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్షిప్పే కదా. నిన్ను ఇష్టపడన వ్యక్తితో నువ్వు కావాలని ఎలా అనుకున్నావు? ఆ అమ్మాయిని చేజ్ చేసి కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయిని హెరేజ్ చేసినందువల్ల నీకు దక్కుతుందా? ఒకవేళ దక్కింది అనుకో, నువ్వు హ్యాపీగా ఉండగలవా? పరస్పర అంగీకారంతో ఇష్టపడి చేసుకున్న పెళ్లికి, బలవంతంగా చేసుకున్న పెళ్లికి తేడా లేదా? బలవంతంగా చేసుకున్న పెళ్లిలో నువ్వు ఎంతవరకు హ్యాపీగా ఉంటావు? నువ్వంటే ఇష్టం లేకనే రెండో వాడితో రిలేషన్ పెట్టుకుంది. నాకు ఇష్టం లేని మనిషి నేను ఇష్టపడను అని ఎందుకు ఆలోచించరు? నువ్వంటే ఇష్టం లేని మనిషి నాకు కూడా నువ్వంటే ఇష్టం లేదు అనే ఆలోచనకు ఎందుకు రారు? నువ్వు అంటే నాకు ఇష్టం అంతే కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి ఇష్టాలతో నీకు సంబంధం లేదా? ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వు మాత్రం ఏమి హ్యాపీగా ఉంటావు? అది మర్చిపోయి హాయిగా వదిలేసే, నీకు తగ్గవాళ్ళ నువ్వు చూసుకో. కొన్నాళ్ళు తిరిగి అయిపోయింది, సరదా తీరిపోయింది, అమ్మాయి వద్దనుకుంది, కారణం ఏదైనా కానీ వద్దనుకుంది, వెళ్ళిపోయింది, నువ్వు కూడా నీ తగ్గవాళ్ళని కూడా చూసుకో. వద్దు అన్న మనిషిని కావాలని కోరుకోవడమే పెద్ద తప్పమ్మా. అది ఎవరైనా సరే, నన్ను వద్దు అన్న మనిషికి నాకు కూడా వద్దు అనే స్థాయికి నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. నేనంటే ఇష్టపడిన మనిషి నాకు ఇష్టం లేదు అనే స్థాయికి నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే దాని పరిణామం ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ రివెంజ్ యాటిట్యూడ్ అనేది ఎవరికీ మంచిది కాదు.
దుర్యోధన కథ తీసుకుంటే భారతంలో అదో పగతో రగిలిపోయే కదా ఆయన ఇంత యుద్ధానికి మూలమైంది. అయితే ఎప్పుడు మంచిది కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.